పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం చినమక్కినలో పాస్ పుస్తకాలను పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూటమి ప్రభుత్వం రైతులకు కొత్తగా మంజూరు చేసిన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు. భూ హక్కు చట్టం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. రాళ్లపై పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలను వేసుకుని భూములను లాక్కునే ప్రయత్నం చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజముద్రతో పాస్ పుస్తకాలను అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికారులు, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసర్వే చేసిన తర్వాత కొత్త పాస్ బుక్లు ఇష్యూ చేయడం ఇవాళ మొదటిసారి. కొత్త సంవత్సరంలో నిన్న హాలిడే, ఇవాళ మొదటి వర్కింగ్ డే రోజు ఇవాళ పాస్బుక్ ఇష్యూ చేయమని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మీద ఫస్ట్ మన గ్రామం ఎంచుకొని దాదాపు ఈ గ్రామంలో 287 ఖాతా నెంబర్లు ఉన్నాయి. అంటే 287 మంది రైతులు పట్టాదారులుగా ఉన్నారు. వారందరికీ పాస్బుక్ ఇష్యూ చేయడం కోసం ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. అయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ నిన్నే పాస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మాత్రం ఇచ్చేస్తాము పాస్బుక్లు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి ఇవాళ సాయంత్రం వరకు ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉంటారు. ఇవాళ ఎవరు వచ్చినా కూడా మనం పాస్బుక్లు ఇష్యూ చేస్తాం. అదర్ దాన్ ఇవాళ ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే మీరు రేపు ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి తీసుకోవచ్చు ఎవరైనా. కానీ గ్రామంలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా గ్రామ పెద్దలు కోరుతున్నామండి. దయచేసి గ్రామంలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 287 మందిలో గ్రామంలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువ శాతం గ్రామాల్లో లేనట్టుంది.